హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి ఏపీ పర్యటన చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తుంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ కారణంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మార్పులు చేసింది, మార్గదర్శకాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. లబ్ధిదారుల వద్దకే వెళ్లి సచివాలయం సిబ్బంది పెన్షన్లు అందించనున్నారు. 1వ తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడం వలన 1వ తేదీన ఇచ్చే సామాజిక పెన్షన్లను ముందస్తుగా 2 రోజుల ముందుగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. లక్షలాది మంది దివ్యాంగులు, వితంతువులకు ఊరట లభించనుంది. జూన్ 30వ తేదీన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జూలై 24 కల్లా నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ముందస్తు పంపిణీ జరగనుంది. మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వము 514.42 కోట్లు సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు అందజేయనున్నారు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.